ఆనాటి ఆ ప్రభు నడుస్తున్న దినాల్లో భయంకరమైనటువంటి ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. ఆయన పేరు బరబ్బ. ఆయన దొంగయు నరహత్య చేయబడి ఉన్నాడు ప్రియులారా. ఆయన దొంగ నరహత్య చేయబడి ఉన్నాడు ప్రియులారా. మరి యేసు ప్రభు వారిని ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేక మంది ఏ నేరము చేయనటువంటి యేసు ప్రభు వారిని ఆ భయంకరమైనటువంటి సిలువ వేయమని కోరుతూ ఉన్నారు. నిజమే ప్రియులారా, ఆయన ఏ నేరము చేశాడు? ఏ నేరము చేయలేదు ప్రియులారా. తీర్పు జరుగుతున్నప్పుడు కూడా అధికారి అంటాడు, ఈయన ఏ నేరము చేయలేదు, ఆయన విడిపించడానికి నాకు అధికారం ఉన్నది అంటే లేదు. మరి బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అంటారు. బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి అనే మాట పలుకుతారు. ఏ నేరము చేయని నీ కోసము నా కోసము, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మన కోసం ప్రభు శిక్షించబడ్డాడని మీరు గ్రహించాలి. మనం విడిపించడానికి బరబ్బ దొంగోడు, నరహత్య చేయవాడు. దొంగతనం అంటే ప్రియులారా, ఆ దినాల్లో దారులు కొట్టి రకరకాల దొంగతనాలు చేసి అనేక మంది నరహత్య చేసి అప్పటికే శరసల్లో పెట్టబడ్డాడు బరబ్బ. కానీ ఏ నేరము చేయనటువంటి యేసు ప్రభువుని ఆనాటి ప్రజలు యేసును శిక్షించండి, సిలువేయండి అని కేకలు వేస్తూ ఉంటే ప్రియులారా, యేసు ప్రభు వారిని సిలువేయడానికి సిద్ధపరిచారు, బరబ్బను విడుదల చేశారు.